వారం రోజుల నుండి ఆన్లైన్లో అవి ఇవి అన్నీ బుక్ చేస్తున్నాం. ఏవైతే నచ్చలేదో ఫిట్ అవ్వని మేము రిటర్న్ ఇస్తాం. ఎవరైనా అంతే కదండి. దానికి మాత్రమేయుడు అరే ఎన్నిసార్లు వస్తాయి, ఎన్నిసార్లు పోతాయి? మరి నేను షాపుకి పోయి కొనుక్కోవచ్చు కదా మంచిగా. అంటే ఆన్లైన్లో ఆఫర్లు ఉంటాయమ్మా, అందుకే కొనుక్కుంటున్నాం. మరి అదేం లాభం? తీసుకురావడం తీసుకుపోవడం, ఇచ్చేటోళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. నాకైతే ఓకే అండి, కరెక్ట్ సైజ్ వస్తున్నాయి. చిన్నోడికి కూడా కరెక్ట్ సైజ్ వస్తున్నాయి. పెద్దోడికి షూస్ మటుకి వాడి సైజ్ దొరకట్లే. ఇప్పుడు 12 సైజ్ లేదా 13 వస్తున్నాయి. ఫైనల్గా ఇవి ఇదిగోండి, ఇంత ఉంది పెద్దోడి కాలు. అంటే ముందే చెప్పారనమాట, చాలా లైట్ వెయిట్లో ఉన్నవి, లూజ్ ఫిట్స్ ఉన్నవి క్లాత్స్ తెచ్చుకోండి బాగుంటుంది అని. పిల్లలకు అన్నీ సెట్ చేశాను. నేనైతే ఎక్కువగా ఫ్రాక్స్ సెట్ చేసుకున్నాను. నాతో పాటు ఇంకా వేరే ఫ్యామిలీస్ కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు. అందరికీ ముందే మెసేజ్ పెట్టేశారనమాట. అండ్ ఈ డ్రెస్ గురించి ఇంతకు ముందు పెట్టిన షార్ట్లో అడిగారు. ఇది మంచి కాలా కాటన్ అండి, సమ్మర్కి చాలా బాగుంటుంది. లైనింగ్ కూడా అవసరం లేదు. మొత్తం కంప్లీట్ ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చేసి మిర్రర్స్ వచ్చాయి. దుపట్టా హైలైట్ అనమాట, లూజ్గా కార్డ్ సెట్ లాగా గుట్టించుకున్నా బాగుంటుంది. ఇది మనం తీసుకుంది అద్వైత హ్యాండ్లూమ్స్లో. ఇందులో వేరే కలర్ ఉన్నాయి కానీ నాకు ఈ కలర్ నచ్చిందనమాట. పూజ అయిపోయింది, ఇంకా ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేసి ఏవైతే లేవో ఇంకా పిల్లలకి ఏమైనా అవసరం ఉంటే కనుక నేను మా ఆయన మధ్యాహ్నం వెళ్దాం షాపింగ్ అని అనుకున్నాం. ఇష్యూ వస్తుందంటే మా పెద్ద చెల్లి కూడా వచ్చింది కదా, అందరం కలిసి వెళ్దామని చెప్పి ఫ్రాక్స్ ఎక్కువ ప్యాక్ చేసుకుంటున్నాను. చెల్లు మరి.